హాయ్ ఎవ్రీవన్, మీ క్షీరపురి అబ్బాయిని సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ అండి అందరికీ. ఏంటి ఎక్కడ ఏ ప్లేస్ అనుకుంటున్నారా? అహోబిలం అండి. ఫ్రెండ్స్తో అహోబిలం ట్రిప్కి వచ్చా. ఇక్కడి ఈ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం రండి. ఈ అహోబిలం ఎలా చేరుకోవాలి అనుకుంటున్నారా? మనకి అహోబిలంకి డైరెక్ట్గా కనెక్టివిటీ లేదు. ముందుగా కర్నూలు కానీ నంద్యాల కానీ చేరుకుని అక్కడ నుంచి ఆళ్ళగడ్డకి రావాలి. అక్కడ ఆళ్ళగడ్డ నుంచి అహోబిలంకి ప్రతి గంటకి కూడా ఒక బస్సు ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి బస్ అవైలబుల్లో ఉంటాయి. అలాగే ఎగువ అహోబిలం, దిగువ అహోబిలాలలో మనకి అన్నదాన సత్రాలు, రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. ఈరోజు మనం అహోబిలం పుణ్యక్షేత్రం గురించి నాకు తెలిసిన చిన్న చిన్న విషయాలతో మీ ముందుకు వస్తున్నా. ఈ అహోబిలం ట్రిప్ ఒక్క రోజుతో అవ్వదండి. కనీసం 2 రోజులు దీనికి కేటాయించుకుంటే చాలా మంచిది. ఏంటండి అలా చూస్తున్నారు? ఈ ట్రిప్కి 2 రోజులు అవసరమా? అసలే లీవ్స్ లేవనుకుంటున్నారా? అహోబిలం ఆధ్యాత్మికంగానే కాదండోయ్, మంచి ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. ఈ అహోబిలంలో చూడవలసిన ప్రదేశాలు చాలా అంటే చాలా ఉన్నాయి. ఈ నవనారసింహాల క్షేత్రాలని దర్శించే దారిలో వాగులు, కొండలు, వాటర్ ఫాల్స్, అలాగే ఇది ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి మంచి ట్రిప్ అని నేను చెప్తాను. ఈ గుడి ప్రాంగణం అంతా కూడా నల్లమల్ల అడవిలో ఉంటుంది. చాలా చక్కగా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ చూడాలంటే 2 కళ్ళు సరిపోవండి. ఇక ఆలస్యం చేయకుండా స్వామివారిని దర్శించుకుందాం రండి. ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలలో అహోబిలం ఒకటి. తమిళులు ఈ క్షేత్రాన్ని సింగవేల్ కుండ్రం అని పిలుస్తున్నారు. ప్రహ్లాదుని భక్తికి మెచ్చిన నరసింహస్వామి ఈ అహోబిల క్షేత్రంలో 9 రూపాలుగా మనకి దర్శనమిస్తున్నారు. ఇక్కడ ఆలయాలు గుహలో నెలకొని ఉండడం విశేషం. ఆ క్షేత్రాలు ఏంటి అనేది చెప్తాను వినండి. జ్వాలా నరసింహ, అహోబిల నరసింహ, మాలోల నరసింహ, కారంజ నరసింహ, పావన నరసింహ, యోగానంద నరసింహ, ఛత్రవత నరసింహ, భార్గవ నరసింహ, వారాహ నరసింహ, ఈ రూపాలుగా స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉన్నారు. భక్త ప్రహ్లాదుని యొక్క పాఠశాల దగ్గర ఉన్నాం. ఇక్కడ మనకి గురువుగారు కనిపించి అహోబిల విశిష్టత, ఆ ప్రహ్లాదుని యొక్క పాఠశాల విశిష్టత చెప్తున్నారు. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఈ అడవంతా బోధగడ్డి ఉంటుంది, కానీ దర్భ అనేది చెరువు గట్ల కాడ, పొలాల గట్ల కాడ కలుస్తుంది. దర్భ అనేది పైన గృహలో కనిపిస్తుంది. అందులో లక్ష్మీకాంత ఆకులని పొడుగుంటే ఆకులాగని అందులో నుంచి మిక్స్డ్ వాటర్ వస్తుంటుంది. ఇదంతా అక్షరాలు చూసి హిరణ్యకశిపునికి కోపం పెరిగి ప్రహ్లాద్ వారిని హింసిస్తున్నాగా తల్లి ప్రహ్లాదుని అమ్మగారి పేరు లీలావతి. ఆమె ఇదంతా అప్పట్లో ఆయన రాజ్యం 5 కిలోమీటర్ల దాకా ఉగ్రస్తం. అప్పట్లోనే ఆ తల్లి కొడుకును బాధ చూడలేక పైనుంచి కన్నీరు కాల్చిందంట ఆ తల్లి. ఆ కన్నీరు చుక్క ఒకటి పడగానే అంత దర్బలుగా పుట్టి ఎప్పటికీ ఎండల కాలం కూడా చుక్కలు చుక్కలుగానే వస్తుంటుంది. మహావిష్ణు దర్భనీలని భావిస్తాం మేము. లీలావతి కన్నీరుగా పిలుచుకుంటాం. రండి. ఇంకొకటి అక్కడ స్వామివారి సన్నిధానం. అహోబిలం, ఎగువ అహోబిలం క్షేత్రాలను దర్శించుకున్న తర్వాత ముందుగా మనం వారాహ నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలి. మాలాల నరసింహస్వామి సన్నిధి. సో ఇక్కడ వరకు వచ్చాము ఫ్రెండ్స్. మీకు కూడా బాగా శుభం జరగాలని కోరుకుంటున్నాను. మనం ఇప్పుడు జ్వాలా నరసింహస్వామి వారి ఆలయం దగ్గరికి వచ్చాం. చూడండి, ఇక్కడ కొండ పైనుంచి కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ ఇలా నీరు కారుతూనే ఉంటుంది.
వర్షాకాలంలో పెద్ద జలపాతంలా, చూడటానికి మంచి ఆహ్లాదంగా వాటర్ ఫాల్స్లా కనిపిస్తూ ఉంటుంది. ఈ నీరు చాలా స్వచ్ఛంగా తాగడానికి వీలుండేలా, అలాగే చాలా చల్లగా ఉంటుంది. ఈ జ్వాలా నరసింహస్వామి ఆలయానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక్క బొట్టైనా సరే మన మీద పడకుండా వెళ్ళలేం. అహోబిల యాత్రలో తప్పనిసరిగా దర్శించదగిన ఉగ్రస్తంభ దర్శనానికి మనం చెరువులో ఉన్నాం. అసలు ఈ ఉగ్రస్తంభం అంటే ఏంటి? స్వామివారు ప్రహ్లాదుని భక్తికి మెచ్చి హిరణ్యకశిపుడి సంహారార్థం స్తంభాన్ని చీల్చుకుంటూ స్వామి ఉగ్రరూపంతో పాదం మోపిన ప్రదేశమే ఉగ్రస్తంభంగా పురాణాలు చెప్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఫస్ట్ డే 5 స్వాములను దర్శించుకున్నాం. జ్వాలా నరసింహ స్వామిని దర్శించుకున్న తర్వాత ఉగ్రస్తంభం నడకదారిని వెళ్తున్నాం. చివరగా ఈ వాళ్ళకి ఈ ఉగ్ర నరసింహ స్తంభం నడకదారి పూర్తవుతుందండి. సో చైతన్య ఈ ప్రదేశాన్ని చేరుకోవాలంటే 100 మందిలో 20 మంది మాత్రమే ఈ ప్రదేశాన్ని వెళ్ళడానికి మొగ్గు చూపుతారు. ఎందుకంటే జ్వాలా నరసింహస్వామి క్షేత్రం నుంచి ఉగ్రస్తంభానికి వెళ్ళే దారంతా కూడా దట్టమైన రాళ్లతోనూ మనం తాడు సాయంతో ఎక్కవలసి ఉంటుంది. అలాగే ట్రెక్కింగ్ తరహాలో చేతికర్రను ఉపయోగించి